మనిషి జీవితంలో ప్లాస్టిక్ వస్తువులు సర్వసాధారణంగా మారిపోయాయి. తక్కువ ఖర్చుతో రావడంతో నిత్యం ఏదో ఒక అవసరానికి ప్లాస్టిక్ వస్తువులను అయితే రోజువారీగా వినియోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో తన వంతు భాగంగా ఇటు అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ సంచులను వాడొద్దని చెప్పేసి ఒక సరికొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నల్గొండ జిల్లాకు చెందిన మిట్టపల్లి సురేష్ గుప్తా. ప్రస్తుతం మనతో పాటు సురేష్ గుప్తా ఉన్నారు. ఆయన కొత్తగా శ్రీకారం చుట్టిన కార్యక్రమం ఏమిటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ప్లాస్టిక్ నిర్మూలనకు తన వంతుగా ఎలా కృషి చేస్తున్నారు, మరిన్ని విషయాలని సురేష్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా మీరు ఎన్నో ఏళ్ల నుంచి కూడా కృషి చేస్తున్నారు. కొత్తగా ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది, ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బేసికల్గా ఏంటంటే మనిషి ఏదైతే ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుందో దాంట్లో నుంచే ఒక ఆలోచన పుడుతూ ఉంటుంది. దాదాపుగా నేను మొదట్లో నా వంతుగా నేను ప్లాస్టిక్ వాడకాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాను. కానీ ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోదు, సమాజంలో కూడా దీన్ని తీసుకెళ్ళాలి అవగాహన అని చెప్పాను. సో స్టార్టింగ్లో నేను ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తా ఉండాను. సో వాళ్ళందరూ కూడా ఉపన్యాసాలు మాకెందుకు చెప్తున్నావు, నువ్వు కంపెనీలను బంద్ చేయించండి అని చెప్తునేవాళ్ళు. సో అలా కొన్ని సందర్భాల్లో తిరగబడతా ఉన్నారు. సో అట్లాంటి సందర్భంలో నేను ఆలోచించి ఎవరైతే ప్లాస్టిక్ కవర్ల కూరగాయలు తర్వాత నిత్యావసర వస్తువులు తీసుకెళ్తా ఉన్నారో వాళ్ళకి ఒక చేసంచి ఇచ్చి బాయ్ ప్లాస్టిక్ భవిష్యత్తులో వాడకండి, ఈ చేసంచిని వాడండి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. అందులో భాగంగా సుమారుగా 2 నుంచి 2.5 లక్షల చేసంచులు ప్రతి ఒక్కరికి కూడా గుడి దగ్గర, బడి దగ్గర, చర్చి దగ్గర, మసీద్ దగ్గర, కూరగాయల మార్కెట్ దగ్గర, అట్లా ప్రతి దగ్గర కూడా బస్సులో, రైల్లో, ఫ్లైట్లో ప్రతి దగ్గర కూడా చేసంచులు ఇచ్చి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. కానీ ప్రతి ఒక్కరిని నేను మరి కూరగాయలు తెచ్చుకోవడానికి వచ్చినప్పుడు చేసంచి తెచ్చుకోలేదంటే లేదండి మేము అనుకోకుండా వచ్చాము, మరి కూరగాయలు తీసుకోవాల్సి వచ్చింది, మరి తప్పని పరిస్థితుల్లో మేము కవర్ వాడుతూ ఉన్నాం అనేటటువంటి, మరి మొబైల్ ఫోన్ తెచ్చుకున్నారా అండి అంటే తెచ్చుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు, మరి డబ్బులు తెచ్చుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ మధ్యన అందరూ కూడా ఆధార్ కార్డు కూడా తెచ్చుకోవడం మొదలు పెడుతున్నారు. సో మరి కాబట్టి మరి క్లాత్ బ్యాగ్ ఎందుకంటే అది మాకు అలవాటు లేదండి అని చెప్తా ఉన్నారు. సో దాంట్లో మరి ఇన్ని రకాల ఆలోచనలు చూసిన తర్వాత సో మరి ఒక క్లాత్ బ్యాగ్ని ఫోల్డ్ చేసినప్పుడు పర్స్ లాగా అనిపించినట్లయితే దాంట్లో మొబైల్ ఫోన్ పెట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఖచ్చితంగా చాలామందిని అడిగాను, మరి ఫోన్ తెచ్చుకున్నా అంటే తెచ్చుకోవడం కాదండి, నేను మర్చిపోయి బయటికి వచ్చాను, మళ్ళీ పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకొని రావడం జరిగింది అన్నారు. సో మరి అట్లా ఫోన్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఆ ఫోన్ అంటే మొబైల్ పౌచ్ లాగా ఒక పర్స్ని దాన్ని ఇది చేయడం, దాని తర్వాత అది ఎక్స్పాండ్ చేసి మనం కూరగాయలు కానీ గ్రాసరీ తీసుకోవాల్సినప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో మనం ఎక్స్పాండ్ చేసి కూరగాయలు కనుక తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఈ రకంగానైనా పర్యావరణానికి మేలు చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని నేను ఇది చేయడం జరిగింది. ఈ సెల్ ఫోన్ పర్సులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఎన్ని కేజీల వరకు బరువు మోయగలుగుతుంది, మిగతా లగేజీ బ్యాగులతో కంపేర్ చేసినప్పుడు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మామూలుగా మీరు చూసినట్లయితే ఇది ఫోన్ పెట్టుకొని మనం ఇది చేయొచ్చు. సుమారుగా అంటే మనం దాంట్లో క్వాలిటీని బట్టి కూడా మనం చేయొచ్చు. అంటే ఇప్పుడున్న నేను ఏదైతే ఇది చేశానో అది ఒక 4 kgs 5 kgs వరకు కూడా వెయిట్ని ఈజీగా ఆపగలుగుతుంది. సో ఇంకా కొంచెం పెద్దగా ఎక్స్పాన్షన్గా కొంచెం పెద్దగా చేసినట్లయితే సుమారుగా 6 kgs 7 kgs వరకు కూడా ఇది చేయొచ్చు. అదేవిధంగా మిగతా బ్యాగ్ సంచి తీసుకెళ్లాలంటే మనం మర్చిపోతాం, కానీ సెల్ ఫోన్ అనేది మర్చిపోం కాబట్టి ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ పర్సు లాగా ఉంటుంది కాబట్టి ఇది మనం బయటికి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ అవసరం అనుకున్నప్పుడు ఎక్స్పాండ్ చేసి తీసుకొని ఇంటికి రాగానే మళ్ళీ వెజిటేబుల్స్ తీసి మళ్ళీ సెల్ ఫోన్ బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది మిగతా క్లాత్ బ్యాగ్ కంటే ఇది చాలా రెట్లు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పగలుగుతాను. సెల్ ఫోన్ పర్సు ఆలోచన మీకు ఎలా వచ్చింది? దీని కస్టమైజ్డ్ కూడా చాలా చక్కగా ఉంది, ఇది ఎలా చేశారు? ప్రతి ఒక్కరూ మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం, మొబైల్ ఫోను 100 గ్రాములు 150 గ్రాములు మొబైల్ ఫోన్ ఉంటుంది, కానీ మొబైల్ ఫోన్ మర్చిపోవట్లేరు, దాన్ని మోయగలుగుతున్నారు. కానీ 25 గ్రాముల ఉన్నటువంటి చేసంచిని మొయ్యలేకపోతూ ఉన్నారు, అది బరువు అవుతుంది అని చెప్పేసి చాలా మనం సోషల్ మీడియాలలో వాట్సాప్లలో అక్కడ ఇక్కడ క్లాత్ బ్యాగ్ గురించి మనం చెప్తూ ఉంటాం. మరి అప్పుడు మనం ఎందుకు ఒక దీన్ని ఫోల్డబుల్గా చేసి దాన్ని ఇది చేయకూడదు అనేటటువంటి ఆలోచనతోటి దీన్ని ఇది చేయడం జరిగింది. ఈ సెల్ ఫోన్ పర్సులో మొబైల్తో పాటు ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవచ్చు ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించు. ఎస్, సో ఇప్పుడు మామూలుగా ఈ సెల్ ఫోన్లో దీంట్లో మనం మొబైల్ పెట్టుకొని ఈ రకంగా ఇచ్చేస్తూ ఉన్నాం. సో దాని తర్వాత ఇది బయటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మనము ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా గ్రాసరీస్ వచ్చినప్పుడు ఈ రకంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి మనకు కావాల్సినటువంటి కూరగాయలు కూడా దీంట్లో మనం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ చక్కగా
చాలా చక్కగా దీంట్లో మనకి కాటన్ క్లాత్ బ్యాగ్ని చేయడం జరిగింది. ఇటు పక్కన కూడా ఖాదీకి సంబంధించినటువంటి దాన్ని కూడా ఒక చిన్న మంచి నైస్ డిజైన్, ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ వాడినప్పుడు వాళ్ళకి చేతిలో చాలా ఫ్యాషన్గా హుందాగా ఉండాలి. సో అట్లా దీన్ని ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. దీంతో పాటే మీరు గతంలో ఇంకా కొంచెం, ఎందుకంటే అస్తమానం ఇట్లా పర్స్ పట్టుకొని వాళ్ళు వెళ్ళాలంటే చాలామందికి ఇన్కన్వీనియంట్గా కూడా ఉంటుంది. కాబట్టి నేను అదే మొబైల్ని దీంట్లో మనం కనుక పెట్టుకొని, సో మనం బయటికి వెళ్ళినప్పుడు కన్వీనియంట్గా కూడా ఉండాలి. ప్రతిసారి ఫోన్ వచ్చినప్పుడు జిప్పు పెట్టి తీయాలి అంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండదు. సో కాబట్టి ఇట్లా మనం ఎప్పుడు అనుకుంటప్పుడు ఫోన్ రింగ్ రాగానే ఈ రకంగా దాన్ని తీసుకొని ఈ రకంగా దీన్ని హ్యాంగింగ్ చేసుకొని బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మనం మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ రకంగా మనం ఫోన్ కూడా మాట్లాడుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా దీంట్లో మనం ఫోన్ పెట్టుకోవచ్చు. సో దీన్ని నేను ఇంకా కస్టమైజ్డ్ చేసి ఈ సమాజంలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ మొబైల్ పర్సు తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? ప్రస్తుతం దీన్ని మార్కెట్లో తీసుకొచ్చినందుకు మీకు ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఎంత ధర అవుతుంది? మీరు దాదాపుగా చూడొచ్చు, నేను ఇప్పటివరకు అన్నీ కూడా గిఫ్ట్ రూపకంగా ఇది చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికీ దీనికి నేను వాడేటటువంటి మెటీరియల్ కావచ్చు, దీని అన్నిటికీ నాకు అప్రాక్సిమేట్లీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ఛార్జెస్ అనుకోండి అన్నీ ఒక 200 రూపీస్ వరకే ఇది అవుతా ఉంది. సో దాన్ని ఇంకా రకరకాలుగా కస్టమైజ్ చేసి ఇంకా ఏ రకమైనటువంటి దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పేసి అనే ప్రయత్నం కూడా, దాని మీద చర్చ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాకు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి ఆ చైర్మన్స్ కూడా వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. జడ్జిలు కానీ మిగతా వాళ్ళు కూడా దీన్ని మీకు సపోర్ట్ చేయడానికి, మీ పర్యావరణ ఏదైతే స్వచ్ఛ ప్లానెట్ కొరకు కామన్ మ్యాన్గా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మా వంతుగా కూడా ప్రభుత్వ పరంగా లేదంటే ఒక అధికారిగా, ఒక స్వచ్ఛంద సంస్థగా, ఒక ఇండివిజువల్ పర్సన్గా మీతో కలిసి నడవాలి అనుకుంటున్నామని చెప్పేసి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. సో దీని యొక్క పూర్తి వివరాలు, దీని యొక్క కస్టమైజ్ చేసి ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత సేల్ చేయొచ్చు, మహిళలకు ఏ రకంగా లాభం వచ్చేటట్టు దీన్ని చేయొచ్చు అనేటటువంటి అంశాలను నేను వివిధ సంస్థలతో, వివిధ ప్రభుత్వ అధికారులతో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటివరకు ఈ మొబైల్ పర్సులు ఎవరెవరికి మీరు అందజేశారు, తర్వాత ఏ ఉద్దేశంతో వాళ్ళకి అందజేస్తున్నారు? సో ఇప్పటివరకు నేను అందజేసింది అటు కొంతమంది ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, లేదంటే కేంద్ర రాష్ట్ర మంత్రులకు కావచ్చు, లేదా మిగతా గవర్నర్ కావచ్చు, లేదా సైకిల్ తొక్కుతున్నటువంటి వాళ్ళకి, ఇలాంటి వారికి నేను ఇప్పటివరకు కూడా వీటిని బహుమానాలుగా ఇవ్వడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఈ మొబైల్ పర్సన్ ఇంకా ఎలా తీసుకురాబోతున్నారు? దీన్ని ఇంకా అందుబాటులో ప్రజలందరికీ కూడా అందుబాటులో రావడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? ఎస్, సో దీన్ని నేను అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అటు మహిళా సంఘాల యొక్క సహకారంతో, వివిధ స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం తీసుకొని పర్యావరణంకి మేలు చేయాలనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తితో అయినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, దీంట్లో ఇంకా నేను ఇప్పటికే మీకు 2-3 డిజైన్స్ని చూపించడం జరిగింది. ఇంకా దీంట్లో ఏ రకంగా చేస్తే ఇంకా మనం దాన్ని మోర్ సస్టైనబుల్గా తయారు చేయొచ్చు అనేటటువంటి అంశం మీద భవిష్యత్తులో నేను దాని గురించి ఇప్పటికే చర్చ చేయడం జరుగుతూ ఉంది. వన్స్ నేను అది ఫైనల్ కాగానే సమాజంలోకి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తంగా కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా మాటలు చెప్పడమే కాదు వాటిని ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతో చేతి సంచులను అందుబాటులో తీసుకొచ్చి ఒక మొబైల్ పర్సు తరహాలో ఒక చిన్నపాటి పర్సులోనే ఒక మంచి సంచిని తయారు చేశారు సురేష్. వీటిని రానున్న రోజుల్లో అందరికీ, ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా కూడా తీసుకొస్తానని చెప్పి కూడా సురేష్ చెప్తున్నారు.